హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈరోజు డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ ఆల్రెడీ ఉందిగా అంటే, సో నేను మనకి మైక్రోసాఫ్ట్ ఒక అప్డేట్ అనేది రిలీజ్ చేసింది అనమాట. కాకపోతే అది ఇంకా అవైలబుల్ రాలేదు, బట్ డాక్యుమెంటేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఏంటంటే మనకి ఏదైతే డిప్లాయ్మెంట్ పైప్లైన్ యూజర్ ఇంటర్ఫేస్ ఉందో అదైతే చేంజ్ చేస్తున్నారు. సో ఓల్డ్ వర్షన్ అండ్ న్యూ యూజర్ ఇంటర్ఫేస్ రెండు కూడా నేనైతే చూపిస్తాను. సో మనందరికీ తెలుసు కదా డిప్లాయ్మెంట్ పైప్లైన్స్, క్రియేట్ డిప్లాయ్మెంట్ పైప్లైన్. ఇక్కడ పేరు ఏమంటే ఏదైనా సరే డెమో క్లాస్ డిస్క్రిప్షన్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే, డెమో పర్పస్. ఓకే, సో మనం నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చాం కదా. ఇక్కడ మీరు కావాలంటే అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు. క్రియేట్. ఓకే, సో ఇది మనకి డిప్లాయ్మెంట్ పైప్లైన్ అనేది ఓల్డ్ యూఐ అంటే కరెంట్ ఏదైతే మనకుందో ఇది యూఐ అన్నమాట. బట్ మనకి నిన్న డాక్యుమెంటేషన్ లో సో ఇది ఓల్డ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే నేను మీకు ఇప్పుడు క్రియేట్ చేశానో సేమ్ అదే అన్నమాట. ఓకేనా? కానీ సో మైక్రోసాఫ్ట్ కొత్తగా న్యూ పైప్ లైన్ ఇదో వచ్చేసరికి ఓల్డ్ పైప్ లైన్ డిజైన్, ఇది వచ్చేసరికి న్యూ పైప్ లైన్ డిజైన్ అనమాట. చూడండి, సో కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేశారనమాట. అంటే లుక్ అండ్ ఫీల్ సో బాగుంటది కంపేర్ టు ఓల్డ్ ఐ మీన్ ఒరిజినల్ పైప్ లైన్ డిజైన్. ఇది వచ్చేసరికి న్యూ వర్షన్ అనమాట. చూడొచ్చు మీరు అన్ని కూడా. సో వెరైటీ అంటే కొంచెం టాస్క్ ఫ్లోస్ ఉన్నాయి కదా, అలా ఉందన్నమాట చూడటానికి. మీ అందరికి తెలుసు కదా టాస్క్ ఫ్లోస్ ఎలా ఉంటాయో, సేమ్ అలానే ఉంది. కాకపోతే ఇక్కడ అనేది చూడండి ఎన్ని ఉన్నాయో. సో బట్ చూడాలి అది ఏంటనేది. ఇంకా మీకు అయితే డాక్యుమెంటేషన్ చూడండి. ఓకే, సో ఇది డాక్యుమెంటేషన్ నిన్నే రిలీజ్ చేశారు. సో వాట్ ఈస్ డిప్లాయ్మెంట్ పైప్లైన్ మీరు చూడొచ్చు, డేట్ కూడా. సో ఇక్కడ అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో ఏంటి వాట్ ఎగ్జాక్ట్ అనేది మీరైతే స్టడీ చేయండి. సో సో దట్ మీకు ఒక ఐడియా అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద ఒక వీడియో చేద్దాం. మీకు ఏంటంటే అప్డేట్ అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సో అది ఇది కూడా ఒక అప్డేట్ అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఐటమ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కదా, అంటే వేరే స్క్రీన్ కి. అలా కాకుండా ఇక్కడే మనకి ఆ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేటట్టు కూడా యూఐ ఉందన్నమాట. కాకపోతే నేను అది స్క్రీన్ షాట్ చూపించలేను ఇప్పుడు. సో ఎందుకంటే వేరే సాఫ్ట్ నుంచి నేను కాపీ చేస్తే నా స్ట్రైక్ పడుతుంది అనమాట. అందువల్ల అది కూడా ఒక చేంజ్ అయితే జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఇక్కడే మనకి అన్ని ఐటమ్స్ కనపడతాయి అనమాట. ఓకే, మొత్తం కూడా ఇక్కడే ఉంటది. బట్ అది తొందరలోనే మనకైతే వస్తుంది అనమాట. సో దట్ మనకి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. సో చాలా అప్డేట్స్ వస్తాయి. నేను అనుకోవడం మనకి ఫ్యాబ్రిక్ కాన్ఫరెన్స్ ఉందన్నమాట ఈ నెల 24th, 24, 25, 26, 27 ఈ 4 రోజులు ఉంటది. సో నాకు తెలిసి డార్క్ మోడ్, ఓకే, పవర్ బి డెస్క్టాప్ లో అండ్ డేటా ఫ్లో జెంట్ రిఫ్రెష్ అండ్ ఐ థింక్ పైథాన్ నోట్బుక్స్ ఏమో చెప్పలేం. ఏదైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, మనం చెప్పేది కాదన్నమాట మనకు తెలియనప్పుడు. బట్ మనం అనుకున్నది చూద్దాం ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.